ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై మండిపడ్డారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ఎందుకు ప్రధాని మోదీని నిలదీయలేదని షర్మిలని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ. ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది. మేము ఇట్లాంటి లేఖలు 100 రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఈవిడ? ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే. మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాట్లా? మేము పెట్టిన చట్టం ఎందుకు చేయవు మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళకి బాధ్యత లేదా? అది ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకేం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి?